ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నేడు పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. పీఓకే రాజధాని ఇక చెప్పబడుతున్నటువంటి ఏదైతే ముజఫరాబాద్ వైపు అయితే నిరసనకారులు నేడు ర్యాలీగా తరలి వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి మరిక స్వాతంత్రం ప్రకటించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. పీఓకేలోని ఏదైతే రావల్కోట్లో నిరసన జరుగుతున్నటువంటి వీడియోలలో అయితే వేలాది మంది ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రదర్శనలో వందలాది మంది చిన్నారులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇక పీఓకేలో ఉద్రిక్తతలు అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి అయితే యూనిఫామ్లో రావల్కోట్లోని ఈద్గా మైదానంలో గుమిగూడారు. మరి వారు తెల్ల జెండాలను ఊపుతూ ఇక మరి పీఓకేలో పాకిస్తాన్ సైన్యం క్రూరమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు అయితే ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు ఏమైనా జరిగితే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నటువంటి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్ అధికారులు అధికారికంగా హెచ్చరిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేడు ముజఫరాబాద్ కు పాదయాత్రను ప్రకటించింది. అందుకే ర్యాలీలో అయితే వేలాది మంది ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. నిరసనకారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ముజఫరాబాద్ వైపు అయితే పాదయాత్ర ప్రారంభించారు. 3 రోజుల క్రితం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి స్వతంత్రం కోసం అయితే కోరుతామనైతే పేర్కొంటూ చెప్పడం జరిగింది. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ డిమాండ్లను అంగీకరించలేదు కాబట్టి మరి ఏదైతే జేఏఈసీ పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి స్వతంత్రం ప్రకటిస్తుందా లేదా అనేది మాత్రం దానిపైన ప్రస్తుతం అయితే తీవ్రమైనటువంటి ఉత్కంఠత నెలకొంటుంది. ఈలోగా యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ ఏదైతే ఖచ్చితంగా నేషనల్ పార్టీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలు నిర్బంధాలపైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కాశ్మీరీ సమాజ నాయకులు మరి పాత్రికేయులు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్ళింది. అరెస్టు చేసినటువంటి వారిని విడుదల చేయాలని, బలప్రయోగాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. క్రూరమైన బలప్రయోగం, ఏకపక్ష అరెస్టులు, బలవంతపు అదృశ్యాలను పాకిస్తాన్ అధికారులు తక్షణమే నిలిపివేయాలని యూకే పిఎన్పి డిమాండ్ చేసింది. నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా విడుదల చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరింది. అంతేకాకుండా జూన్ 5వ తేదీ తర్వాత కూడా హత్యకు గురైనటువంటి వారి మృతదేహాలను బేషరతుగా తిరిగి అప్పగించేలాగా అయితే చూడాలని కోరింది. మరి నిరసన నాయకులకు పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఉన్నత స్థాయి చర్చలు పూర్తిగా అయితే విఫలమయ్యాయి. దీని తర్వాత నిరసన సంస్థ నాయకులు చర్చలకైతే సమయం ముగిసింది, ఇకపైన ప్రతిఘటన మాత్రమే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. నిరసనకారులు ప్రభుత్వంతో అన్ని చర్చలను కూడా విడనాడి ఇక మరి ముజఫరాబాద్ అసెంబ్లీ వైపు కవాతు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను ముజఫరాబాద్ కు చేరకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పటిష్టం చేసింది. ముజఫరాబాద్ ప్రవేశం వద్ద దాదాపుగా 17,500 మందికి పైగా అదనపు భద్రతా సిబ్బందిని పాకిస్తాన్ రేంజర్స్ మోహరించి ఉన్నారు. మరి ఇక ముజఫరాబాద్ ను కలిపేటువంటి అన్ని ప్రధాన రహదారులు, రోడ్లను కూడా భారీ గేట్లు, ఇక మరి ముళ్ళ తీగలు, కంటైనర్లతో అయితే మూసివేయడం జరిగింది.
నేడు జూలై 15న జరగాల్సిన పాదయాత్రకు ముందుగా పూంచ్ ఇంకా రావల్కోట్ సుదనోటి జిల్లాలలో అయితే విస్తృత హింస చెలరేగింది. రావల్కోట్ బస్టాండ్ ఇక సుదనోటి వద్ద నిరసనకారులను అయితే చెదరగొట్టడానికి పాకిస్తానీ రేంజర్లు బాష్ప వాయువు ప్రయోగించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది నుంచి 9 మంది వరకు అయితే నిరసనకారులు మరణించినట్లుగా సమాచారం. దీని తర్వాత ర్యాలీకి మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ముజాఫరాబాద్ దాని పరిసర ప్రాంతాలకు వెళ్లేటువంటి రహదారులలో మొబైల్ టవర్లను టెలిఫోన్ సేవలను పూర్తిగా అయితే నిలిపివేసింది. అయినప్పటికీ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు ప్రధాన రహదారులపైన ధర్నాలు చేపట్టి పాకిస్తాన్ ప్రధాన భూభాగానికి అనుసంధానించేటువంటి అన్ని మార్గాలను కూడా దిగ్బంధించారు. మార్కెట్లు రవాణా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక మరి రికార్డు స్థాయిలో స్థానిక మహిళలు పాఠశాల విద్యార్థులు ఈ నిరసనలో అయితే పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వీడియోలలో కూడా మహిళలు పిల్లలు ప్లకార్డులు పట్టుకొని పాకిస్తాన్ సైన్యం ఆకృత్యాలు అధిక పన్నులు పిండి విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముజాఫరాబాద్ వైపు అయితే వారు కవాతు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.